7 రోజుల కార్యక్రమం ఇది. ఫస్ట్ డే టీఎల్ఎం ఎగ్జిబిషన్ చేశాము, ఎఫ్ఎల్ఎన్ డే రెండో రోజు చేశాము, థర్డ్ డే స్పోర్ట్స్ ఆడించాము, రకరకాల స్పోర్ట్స్. ఫోర్త్ డే కల్చరల్ డేని బుర్ర కథ మొదలైన అంటే సోది చెప్పడం మొదలైన రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ చేయించాము. ఫిఫ్త్ డే డిజిటల్ అండ్ స్కిల్లింగ్ చేయించాము. అంటే అందులో భాగంగా మేము విజిట్ టు పబ్లిక్ ప్లేసెస్ తీసుకుని వెళ్ళాము. పోలీస్ స్టేషన్, బ్లడ్ బ్యాంక్, ఇతర అంశాలపై వాళ్ళకి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించాము. సిక్స్త్ డేలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్, ఏ ఫుడ్ తింటే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం తీసుకోవాలి అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా అక్కడ మేము ఎగ్జిబిట్ చేసి చూపించాము. ప్రతిదీ కూడా మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ ప్రతిదీ చేసి చూపించాము. ఈరోజు 7th డే తిథి భోజనాల్లో భాగంగా మేము డోనర్స్ వద్దకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా లయన్స్ క్లబ్ చైర్మన్ గారైన హారికా ప్రసాద్ గారిని కన్సల్ట్ చేశాము. వారు మేము అడిగిన వెంటనే అమ్మ మేము భోజనాలు పెట్టిస్తాం, ఎంతమందో చెప్పండి అంటే, సార్ ఇలా 70 మంది అంటే 70 మందికి మేము భోజనాలు పెట్టిస్తామా మా లయన్స్ క్లబ్ తరపున అని అన్నారు. తర్వాత వార్డు ఇన్ఛార్జ్ గారైన కోటేశ్వరరావు గారు, అమ్మ నేను అరటిపండు స్వీట్ ఇస్తానరా తల్లి అని అన్నారు. ఆ తర్వాత మా పేరెంట్స్ కూడా చాలామంది ముందుకు వచ్చారు. అవని 2nd క్లాస్ చదువుతుంది. వాళ్ళ మదరు ఆవిడ అంటే ఫాదరు వాళ్ళేమో పిల్లలందరికీ బుక్స్, పెన్సిళ్ళు, ఎరేజర్స్ మొత్తం అంతా సప్లై చేశారు. ఇంకా కొంతమంది మనీ రూపంలో కూడా ఇచ్చారు. దాన్ని మేము August 15th రూపంలో కానీ ఇంకా దేనికైనా ఖర్చు పెడతాము. వీళ్ళందరికీ మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా పిల్లల తరఫున, మా టీచర్స్ అందరి తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏడి శ్రీనివాసరావు గారికి, ఎంఈఓ గారైన కృష్ణారావు గారికి మా యొక్క ధన్యవాదములు. ఈ శిక్షా సప్తాహ్ 7 days యాక్టివిటీస్ అనేవి విద్యార్థులకు చాలా ఉపయుక్తమైనవి. ఎందుకంటే విద్యార్థులు ఇందులో పాల్గొని ప్రత్యక్ష అనుభవం పొందారు కాబట్టి వాళ్ళు నేర్చుకున్న అంశాలు మరి మర్చిపోరు. ప్రతిదీ పాట ద్వారా, ఆట ద్వారా తాకి నేర్చుకున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళలో సృజనాత్మకత, ఊహాశక్తి అనేది కూడా ఈ యాక్టివిటీస్ ద్వారా పెరుగుతుంది. అన్వయం చేసే సామర్థ్యం అనేది పెరుగుతుంది. పరిసరాలు, సమాజం పట్ల అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 7 days అనేవి చాలా అమూల్యమైనవిగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా మేము కూడా ఎన్నో అనుభవాలను, అనుభూతులను పొందాము.